జగిత్యాల శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం పోస్టర్ను ఆవిష్కరించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల బలోపేతానికి కృషి చేస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనానికి 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. జిల్లా అధికారులను సైతం గురుకులాల్లో ఒకరోజు బస చేయాలని బాధ్యతలు అప్పజెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధృవపత్రాల సత్వర జారీ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు అందుబాటులో ఉంటారని, అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల ప్రిన్సిపల్ సునీత, నాయకులు మనోహర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, దుమ్మల రాజ్ కుమార్, సొల్లు సురేందర్, శేఖర్ గౌడ్, రమణారావు, గుమ్ముల అంజయ్య, కుడుకుల లక్ష్మణ్, జుంబర్తి శంకర్, పుల్ల మల్లయ్య, కొలగాని సత్యం, రవి, వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అడ్మిషన్ కనబడితే అది ఏంటంటే పిల్లలు అప్లై చేసుకుంటున్నారు, పేదలకు లాభం అవుతుంది. జగిత్యాల నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ గురుకులాల్లో చేరడానికి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చే నెలలో ఉన్నది. ఈ నెల జనవరి నెల చివరి లోపు అందరూ కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత 2వ నెలలో పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు, అగ్రవర్ణ పేదలకు ఈ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం ఉంటుంది. వారందరూ కూడా ఈ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను ఈ పరీక్షకు ప్రిపేర్ చేసి వాళ్ళను ఈ పరీక్షలో పాల్గొనే విధంగా చేసి సీట్లు పొంది మంచి విద్యావంతులుగా చేయాలని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు కావచ్చు, అందరి విద్యార్థులకు సరి అయినంత డబ్బు అందట్లేదు, భోజనం బాగాలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నమాధవ్ గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ పట్టించమంత్రి గారు, మిగతా అందరూ కూడా ఆలోచన చేసి 40% భోజన కావాల్సిన అమౌంట్ను పెంచడం జరిగింది, డబ్బులు ఎక్కువ పెంచడం జరిగింది 40%. అదేవిధంగా పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి కాస్మెటిక్ ఛార్జెస్, సబ్బులు, దువ్వెన్లు, నూనె ఇట్లాంటివి ఏమైనా ఉంటే అదైతే 200% పెంచారు. అంటే ఉదాహరణకు 70 రూపాయలు అంటే 220 రూపాయలు చేసింది. దానికి ప్రతి రోజుకు ఎంత ఉంటే అంత ఏజ్ని బట్టి ఉంది, ఒక్కొక్క స్కూల్ ఏజ్ పట్టింది కాబట్టి ప్రత్యేకంగా చెప్తారు. 40% పెంచడం జరిగింది. వీటితో పాటుగా జగిత్యాల ప్రాంత దళిత అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటుంబాలలో 240 సీట్లు ఉన్నాయి. అందులో 20% బీసీలకు, అగ్రవర్ణ పేదలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి గురుకుల పాఠశాలలో ప్రవేశం కావాలనుకున్న వాళ్ళు, ఆ పిల్లల తల్లిదండ్రులు మర్చిపోకుండా ఫిబ్రవరి 1వ తేదీ లోపల లేదా ఈ నెల చివరి లోపల అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.